brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కయ్యానికి కాలు దువ్వింది, ఉగ్రవాదానికి ఊతమిచ్చింది, కాళ్ల రాత్రిని కొని తెచ్చుకుంది. భారత్ సత్తా ఏంటో చవి చూశాక పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ల పేరానికి వస్తోంది. ధర్మం మహాప్రభు అని బేదేడుపులేడుస్తోంది. ఫోటోలు ట్యాగ్ చేసి బిచ్చమడుగుతూ ట్వీట్ చేసింది పాక్ ఆర్థిక శాఖ. ప్రస్తుతం ఆ ట్వీట్ నే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. అయితే భారత్ దెబ్బకి పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. భారత్ దాడులతో భారీ నష్టం జరిగింది. కోలుకోవడానికి రుణాలివ్వండి అంటూ ప్రపంచ దేశాలని అర్థిస్తూ ట్వీట్ చేసింది పాక్ ఆర్థిక శాఖ. యుద్ధ పరిస్థితులు అలాగే స్టాక్స్ పతనంతో తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాము అంటూ అప్పు కోసం పాక్లాడింది. అప్పటికే దౌత్య వ్యూహంతో పాక్కు ఎత్తులని చిత్తు చేసింది భారత్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్ కి దక్కకుండా అన్ని మార్గాల్ని కూడా క్లోజ్ చేసింది. ఇక IMF కూడా పాక్ విజ్ఞప్తిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉగ్రవాదానికి ఊతమిస్తూ మరోవైపు బేదేడుపులతో అప్పుల కోసం పాకులాడతారా అనే విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ ఇప్పుడు తోకముడిచింది. శరమామలుగానే మాట మార్చేసింది. ఆ ట్వీట్ చేసిన మేం కాదంటూ ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపింది పాకిస్తాన్. దాంతో అడుక్కున్నారు కానీ అడుక్కునే తారీఖు ఇదేనా అంటూ పాక్ ట్వీట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఇప్పుడు పీక్స్ కి వెళ్లిపోయాయి. మా ప్రతినిధి వాసు ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వాసు, అసలు కయ్యానికి కాలు దువ్విందే పాకిస్తాన్. వాళ్ళు దాడికి చేస్తే ప్రతి దాడి మాత్రమే ఇండియా చేస్తుంది, కానీ ఇండియా తనంతటిగా తాను వెళ్ళి ఎవరిని కదపలేదు, ఎవరితో కయ్యం కొని తెచ్చుకోవాలని అనుకోలేదు. సరే, అంతా జరిగింది. మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం, నిజంగానే అంతర్జాతీయ సమాజం ముందు బిచ్చమెత్తుకోవడానికి రెడీ అయిపోయింది పాకిస్తాన్, అడుక్కోవడానికి రెడీ అయిపోయింది. మార్నింగ్ అంతా ఇది చూసిన తర్వాత ఇక్కడ ఇటువైపు నుంచి ఇండియా నుంచి వచ్చిన రియాక్షన్స్ చూసిన తర్వాత ఇప్పుడు సరిదిద్దుకుని మళ్ళీ అది మేం కాదు, అదొక ఫేక్ ప్రచారం అంటూ మళ్ళీ ఇంకొక ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. ఏంటి, ఏం జరుగుతోంది ప్రస్తుతం? పాకిస్తాన్ ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంది. భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ మీద ఆ ఎఫెక్ట్ మరింత తీవ్రంగా పడిందని చెప్పుకోవాలి. అసలే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అయింది పాకిస్తాన్ పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే భారత్ చాలాసార్లు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్కి ఎటువంటి నిధులు ఇచ్చినా అవి ఆ దేశ అభివృద్ధి కోసం వాడదు, ఉగ్రవాదులకి ఆ నిధులు మళ్లిస్తూ ఉంటుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అంటూ కూడా గతంలో భారత్ అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితులు కొంది. ఈ నేపథ్యంలోనే IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్కి సంబంధించి పాకిస్తాన్కి గత మార్చిలో $1.3 బిలియన్ శాంక్షన్ అయ్యాయి. దాన్ని ఖచ్చితంగా భారత్ అడ్డుకోవాలని చూస్తుంది. ఖచ్చితంగా భారత్ ఈ ఫండ్స్ కనుక పాకిస్తాన్కి చేరితే అవి కూడా మళ్ళీ ఉగ్రవాదుల చేతుల్లోకే వెళ్తాయంటూ కూడా భారత్ అనేకసార్లు చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరికొద్ది సేపట్లో వాషింగ్టన్లో IMFకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా భేటీ కానున్నారు. సో భారత్ అభ్యర్థనని ఏ మేరకు తీసుకుంటారు, పాకిస్తాన్కి నిధులు ఆపుతారా ఏంటనేది వేచి చూడాల్సిన అంశంగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరోపక్క పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికగా కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్కి నిధులు కావాలంటూ ఒక పోస్ట్ పెట్టింది. వెంటనే కొద్దిసేపటి తర్వాత మేము ఆ పోస్ట్ పెట్టలేదు అంటూ కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేసింది. తమ ఎక్స్ ఖాతా హ్యాంగ్ అయిందంటూ కూడా పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది. అంటే పాకిస్తాన్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలోకి ఉంది. గతంలో ఒకసారి చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ సమయంలో $415 మిలియన్ $2,30,000 ఆర్టిలరీ బుల్లెట్లతో పాటు మందుగుండి సామాగ్రిని పాకిస్తాన్ ఉక్రెయిన్కి అమ్ముకుంది. అంటే వాళ్ళ దగ్గర కనీస ఆయుధ సంపత్తి కూడా లేని పరిస్థితులకు ఉంది. ఉన్న ఆయుధాలనే వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత దారుణంగా పడిపోయిన పరిస్థితులకు ఉంది. యుద్ధం మొదలైన తర్వాత భారత్ మీద కయ్యానికి కాలు దువ్విన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే పాకిస్తాన్లో ATM దగ్గర ప్రజలందరూ కూడా తమ డబ్బులు ఎంతో కొంత బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని బ్యాంకులకు వెళ్తే అక్కడ కనీసం డబ్బులు కూడా లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే పాకిస్తాన్ ఇటు భారత్ ఇటు దాడితో పాటు ఇటు భారత్ పూర్తిగా అంతర్జాతీయంగా పాకిస్తాన్కి నిధులు ఏ దేశం నుంచి వచ్చినా సరే అవి ఖచ్చితంగా ఆ దేశాంతో పాటు ఎక్కువగా అక్కడున్న పౌరులకి ఎవరికి ఉపయోగించరు, అభివృద్ధికి ఉపయోగించరు, ఎక్కువ ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నట్టు స్పష్టం చేసుకుంటూ వస్తుంది. అనేక ఆధారాలను కూడా అంతర్జాతీయ సమాజం ముందు అయితే భారత్ పెట్టగలిగింది. పూర్తి స్థాయిలో
యుద్ధానికి సంబంధించి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి సంబంధించి ఎవరు కూడా పాకిస్తాన్కి ఆర్థికంగా ఎవరు సహాయం చేయొద్దంటూ కూడా భారత్ అనేక సార్లు ఇటు విదేశాలకు కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళకి డీజిల్కి ఆయిల్కి కూడా డబ్బు లేని పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా యుద్ధ ట్యాంకులే వాళ్ళు ఇంకా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా ఇంతవరకు సిచ్యువేషన్ ఆ పరిస్థితి కనిపించట్లేదు. కానీ చాలా బీరాలు పోతుంది. ఇండియా మీదకి యుద్ధకు వస్తాం లేకపోతే దాడులు చేస్తామని చెప్తుంది. కానీ సిచ్యువేషన్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతగా బాగోలేదని స్పష్టంగా తెలుసుకోవచ్చు. రైట్ వాసు.